చూస్తున్నారు న్యూస్ ఆన్ పీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన పరిస్థితిలో ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ ఎంపికపై రహస్య సమావేశం జరుగుతున్న సమయంలో క్షిపణి దాడి జరిగిందన్న వార్తలు సంచలనం రేపాయి. ఈ పరిణామాల వల్ల యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచంలో చమురు సరఫరా మరియు ఇంటర్నేషనల్ మార్కెట్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ లాంటి చమురు దిగుమతి దేశాలు కూడా ఈ పరిస్థితిని ఆందోళనగా గమనిస్తున్నాయి. తెలంగాణలో రాజ్యసభ 2 స్థానాలకు అభిషేక్ మన్ను సంఘవి మరియు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి నామినేషన్స్ దాఖలు చేశారు. అసెంబ్లీలో బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకి వీరి విజయం దాదాపు ఖాయమని చెబుతున్నారు. అయితే ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న కొంతమంది సీనియర్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వి హనుమంతరావు మరియు జానారెడ్డి లాంటి నేతలు తమతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా వెదర్ డిపార్ట్మెంట్ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి 2వ వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. మిగిలిన 27 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ఎండల తీవ్రత నుండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్స్ మరియు యూనియన్ టెరిటరీస్ లెఫ్టినెంట్ గవర్నర్స్ లో కేంద్రం కీలక మార్పులు చేసింది. శివప్రతాప్ శుక్లాని తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మని మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ ఎల్జీగా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాని లదక్ కి పంపగా తన స్థానంలో తరంజిత్ సింగ్ ని ఎల్జీగా నియమించారు. అలాగే రాజేంద్ర విశ్వనాథ్ అల్కేర్ ని తమిళనాడు గవర్నర్ గా, ఆర్ఎన్ రవిని వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా, కవిందర్ గుప్తాని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, షాయద్ అతా హసీన్ ని బీహార్ గవర్నర్ గా, నందకిషోర్ యాదవ్ ని నాగాలాండ్ గవర్నర్ గా నియమించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 MLS ఛాంపియన్ టీం ఇంటర్ మైమీ CF ని వైట్ హౌస్ లో సత్కరించారు. ఈ సందర్భంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించారు. మెస్సీ టీంలో చేరిన తర్వాత ఇంటర్ మైమీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని ట్రంప్ అన్నారు. ఈ సీజన్ లో టీం 101 గోల్స్ రికార్డు సృష్టించగా మెస్సీ 29 గోల్స్ తో గోల్డెన్ బూట్ గెలిచి వరుసగా రెండోసారి లీగ్ MVP గా నిలిచాడు. ఇది తన కెరియర్ లో 47వ ట్రోఫీ అని ట్రంప్ కొనియాడారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.